ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ చిత్రం రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఒక ఎమోషనల్ స్టోరీ అని, ఇది భారతీయ తెరపై సరికొత్త కాన్సెప్ట్ తో వస్తోందని డైరెక్టర్ మారుతి తెలిపారు. రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాలవికా మోహన్, రితిక్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ ఆకట్టుకోగా రీసెంట్ గా వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఇప్పుడు నెట్టింట అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ వార్తలపై డైరెక్టర్ మారుతి ఓ జాతీయ మీడియా వేదికగా స్పందించారు. ఇదొక ఎమోషనల్ స్టోరీ అని మారుతి వెల్లడించారు. ఇక ఇండియన్ స్క్రీన్స్ పై ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకు రాలేదని అన్నారు. తప్పకుండా రాజాసాబ్ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని మారుతి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజాసాబ్ లో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయని, తాతయ్య, నాయనమ్మ, మనవడి కథను చూపించనున్నామని తెలిపారు. ఇక స్క్రీన్ పై చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని మారుతి ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా కోసం ప్రభాస్ ఎంతగానో కష్టపడ్డారని, ఆడియన్స్ కు ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించడానికి టీం అంతా కూడా శ్రమిస్తుందని మారుతి అన్నారు. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ గా ది రాజా సాబ్ రెడీ అవుతోందని మేకర్స్ ప్రకటించారు. దీనికోసం భారీ సెట్లు వేశారు. హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ అందించడానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇక దీనిపై మారుతి స్పందిస్తూ ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని కథకు అనుగుణంగా భారీ సెట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభాస్ సినిమాపై జనాల్లో ఒక అంచనా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా విఎఫ్ఎక్స్ పై దృష్టి పెట్టామన్నారు. బెస్ట్ వర్క్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామని, నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని తెలిపారు మారుతి. ప్రేక్షకులను మేము మోసం చేయాలని అనుకోవడం లేదని, రియాలిటీకి విఎఫ్ఎక్స్ ను జోడించాలనేదే మా ఉద్దేశ్యమని అన్నారు. పూర్తి స్థాయిలో ఒక అబద్ధపు ప్రపంచాన్ని క్రియేట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని మారుతి అన్నారు. ది రాజా సాబ్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ నిర్మించిన రాజ్ మహల్ సెట్ ను ఇటీవలే మీడియాకు చూపించారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ 5న రాజా సాబ్ విడుదల కానుంది.